సినిమా నేను ప్రసూన. ఈ ట్యాగ్ వేసుకున్నామా సాలిడ్ పక్కా. ఇది మేకర్స్ కాన్ఫిడెన్స్. కానీ ఈ 7 బాలీవుడ్ లో వచ్చిన మెజారిటీ సీక్వెల్స్ సూపర్ హిట్ కాదు కదా, కనీసం వసూళ్లు రాబట్టలేకపోవడం ఆశ్చర్యం. మరింతకీ భారీ అంచనాలతో బరిలో దిగి బోల్తా పడ్డ ఆ క్రేజీ బాలీవుడ్ ఫిల్మ్స్ పై మనము ఓ లుక్కేద్దామా? ఫస్ట్ పార్ట్ హిట్ అవడంతో చకచకా సీక్వెల్స్ మొదలు పెట్టేశారు ఈ బాలీవుడ్ బాబులు. అలా 7 సీక్వెల్స్ కాస్త గట్టిగానే సందడి చేశాయి. అయితే అలా వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడమే మేకర్స్ కి పెద్ద షాక్. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నుండి 7 వచ్చిన సీక్వెల్ కేసరి చాప్టర్ 2. 2019లో వచ్చిన కేసరి చిత్రానికి సీక్వెల్ ఇది. 140 కోట్లతో వచ్చి అటు ఇటుగా 145 కోట్లు మాత్రమే వెనకేసుకుంది. ఇక మరో మల్టీ స్టారర్ హౌస్ఫుల్ 5 కూడా 240 కోట్ల బడ్జెట్ తో వచ్చి 249 కోట్లని మాత్రమే కొల్లగొట్టింది. ఇక ఇదే ఏడు అక్షయ్ నుండి వచ్చిన మూడో సీక్వెల్ జాలీ LLP 3 120 కోట్ల బడ్జెట్ తో వచ్చి 166 కోట్లని మాత్రమే రాబట్టింది. కలెక్షన్లు పర్వాలేదు అనిపిస్తున్న బిగ్ నంబర్స్ కి టార్గెట్ పెట్టిన మేకర్స్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక హృతిక్ తారక్ కాంబోలో వచ్చిన వార్ 2 గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తొలిసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ కి ఈ సినిమా బిగ్ లెసనే. 2019 సూపర్ హిట్ వార్ కి సీక్వెల్ గా 450 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ముక్కుతూ మూలుగుతూ 351 కోట్లు మాత్రమే వెనకేసుకోగలిగింది. ఇక అజయ్ దేవ్గన్, మృణాల్ ఠాకూర్ సన్ ఆఫ్ సర్దార్ 2 బాక్సాఫీస్ వద్ద పెద్ద దెబ్బేతింది. ఇది 2012 చిత్రం సన్ ఆఫ్ సర్దార్ కు సీక్వెల్. 150 కోట్ల బడ్జెట్ తో కేవలం 61 కోట్లని మాత్రమే రాబట్టిందంటే సినిమాని ఆడియన్స్ ఎంతగా దూరం పెట్టారో అర్థమవుతోంది. ఇక అజయ్ దేవ్గన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన దే దే ప్యార్ దే 2 మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు మాత్రం కురిపించకపోయింది. 150 కోట్ల బడ్జెట్ తో రూపొంది 98 కోట్ల దగ్గరే ఆగిపోయింది ఈ సినిమా. ఇక టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ల బాఘీ 4 80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 67 కోట్లని మాత్రమే చూడగలిగింది. ఇక 2007లో వచ్చిన లైఫ్ ఇన్ మెట్రో సీక్వెల్ గా వచ్చింది మెట్రో ఇన్ డినో. 2018లో వచ్చిన ధడక్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ధడక్ 2 సీక్వెల్స్ కూడా కనీస బడ్జెట్ ను రాబట్టకపోవడం గమనార్హం. వదలట్లేదు. వారణాసికి గ్లోబల్ స్టాంప్ వేసేందుకు దొరికిన ఏ ఛాన్స్ ని వదలట్లేదు మన జక్కన్న. అలా ఇప్పటికే అవతార్ 3తో వారణాసి గ్లిమ్స్ అటాచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట కూడా. అయితే ఇది కూడా సరిపోదంటూ ఇదిగో ఇలా ఓ క్రేజీ ఇంటర్నేషనల్ పర్సనాలిటీని వరిలోకి దించబోతున్న వార్తలు మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. తెలుగువాడి సత్తా ప్రపంచానికి మరోసారి రుచి చూపించడానికి రెడీ అయిపోతున్నాడు మన జక్కన్న. అందులో భాగంగా 2027పై అటాక్ చేసేందుకు వారణాసిని చకచక పరుగులు పెట్టిస్తున్నాడు కూడా. ఇక ఇప్పటికే 120 దేశాల్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు అన్నది టాక్. మరోవైపు ఈ సినిమా గ్లిమ్స్ ను అవతార్ 3కి అటాచ్ చేస్తారన్న టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. అలాగే హాలీవుడ్ దిగ్గజాల్ని సైతం ప్రమోషన్లలో పార్ట్ చేయనున్నట్ట కూడా. అయితే ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఏకంగా జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ను రంగంలోకి దించితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్ట రాజమౌళి. అసలే సిల్వర్ స్క్రీన్ పై రన్నింగ్ లో అదరకొడతాడు మహేష్. ఇక వారణాసి జంగల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో సినిమాలో చాలా చేజింగ్ సన్నివేశాలుంటాయి. వాటిలో మహేష్ రన్నింగ్ తప్పనిసరిగా హైలైట్ అవుతుంది. ఈ నేపథ్యంలో బోల్ట్ ని సైతం ప్రచారంలో భాగం చేసే ప్లాన్ చేస్తున్నట్ట జక్కన్న. ఇక ప్రస్తుతం సినిమా RFCలో షూటింగ్ యమా జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. మొత్తానికి సినిమాకి గ్లోబల్ స్టాంప్ వేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేసుకుపోతున్నాడన్నమాట. చూడాలి మరి ఈ జమైకా చిరుత సినిమా కలెక్షన్లని ఏమాత్రం పరుగులు పెట్టిస్తుందో. ట్రెండ్ చూస్తుంటే బాలీవుడ్ భారీ హిట్ తోనే బాక్స్ ఆఫీస్ కు బాయ్ బాయ్ చెప్పేటే కనిపిస్తోంది. ఇప్పటికే కుదేలైపోయిన నార్త్ బెల్ట్ కు ఈ సక్సెస్ అవసరం కూడా. మరింతకీ ఈ క్లైమాక్స్ లో నేనున్నానంటూ ఆదుకుంటున్న ఆ స్టార్ హీరో ఎవరు? బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొట్టిన వసూళ్లెంత?
బాలయ్య బరి నుండి తప్పుకోవడంతో దొరికిన ఖాళీ గ్రౌండ్ ని సాలిడ్ గా వాడేస్తున్నాడు రణ్వీర్ సింగ్. అవును, డిసెంబర్ 5నే దురంధర్తో రావాలి బాలయ్య అఖండ 2. కానీ మాకు 28 కోట్లు కట్టాల్సిందే అంటూ ఎరాస్ కోర్ట్ మెట్లెక్కడంతో సింగిల్ గా ఎంట్రీ ఇచ్చాడు రణ్వీర్. అసలే ఫామ్ లో లేని హీరో, పైగా హిట్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ వేస్తున్న 2025. వీటన్నిటి మధ్య దురంధర్ థియేటర్స్ లో ఏమాత్రం పే చేస్తుందా అంటూ కూడా ఆసక్తిగా ఎదురు చూసింది నార్త్ బెల్ట్. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ ని తెచ్చుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కి ఆడియన్స్ కి ఓ రేంజ్ లో కనెక్ట్ అయిందనే టాక్ కూడా వినిపించింది. టాక్ కి తగ్గట్టుగానే రోజు రోజుకి వసూళ్లు కూడా పెరుగుతూ వెళ్లాయి. అలా వీకెండ్ పూర్తయ్యే నాటికి ఈ సినిమా 118 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. వరల్డ్ వైడ్ గా ఇది మరింత పెరిగే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది. రణ్వీర్ ఇంతకు ముందు చేసిన సినిమాల్లో పద్మావత్, సింబాలు తొలి 3 రోజుల్లో 75 కోట్ల వసూళ్లను దాటగా ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను దాటేయటం విశేషం. ఇక జోరు చూస్తూ ఉంటే మరిన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి అని కూడా అనిపిస్తోంది. మరోవైపు నెట్ఫ్లిక్స్ కూడా భారీ డిజిటల్ ఆఫర్ కోట్ చేస్తుందట. ఏది ఏమైనా మొత్తానికి బాలీవుడ్ భారీ హిట్ తోనే 2025కి బాయ్ బాయ్ చెప్పేలానే కనిపిస్తుంది. నేను ముద్రంటే నేను మహాముద్ర అంటున్నారు బాలీవుడ్ ముద్దుగుంబ. కల్కి 2 సీక్వెల్స్ లో దీపికా ప్లేస్ కబ్జా చేసేదెవరా అని చూస్తే ప్రియాంకే కనబడింది అందరికి. కానీ నేను సెట్ లోకి అడిగెట్టాలంటే సెటిల్ చేయాల్సింది చాలా ఉందంటూ మేకర్స్ ను తెగ భయపెట్టేస్తుందట. ఇంతకీ ఈ గ్లోబల్ బ్యూటీ పెడుతున్న ఆ కొర్రీలేంటి? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. కానీ ఇల్లే కాదు, ఊరు వాడ అన్ని చక్కబెట్టేస్తోంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక. దీపికా పడుకునే డిమాండ్స్ చూసి అటు సందీప్, ఇటు నాగశ్విన్ ఇద్దరూ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక స్పిరిట్ కి తృప్తి దిమ్రిని క్యాస్ట్ చేయగా కల్కి 2లో సుమతిగా కనిపించేదెవరా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు అంతా. అయితే దీపికా స్థానంలోకి వారణాసితో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక చోప్రాని తీసుకోబోతున్నారన్న వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రియాంక చోప్రా కన్ఫర్మా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ కల్కి 2లో నటించేందుకు ప్రియాంక చోప్రా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసింది అన్న వార్త అందరినీ, ముఖ్యంగా కల్కి మేకర్స్ ని టెన్షన్ పెడుతుంది. అది కూడా అంతా ఇంత కాదండో, ఏకంగా 25 కోట్ల పైచులకే. మరి దీపికా పడుకునే డిమాండ్స్ చూసి చిరాకేసి ఆమెను అంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి తప్పించి ప్రియాంక కోసం చూస్తుంటే ఈమె దీపికా కన్నా ఎక్కువ డిమాండ్ చేయడం కల్కి మేకర్స్ కి మరింత షాక్ ఇచ్చే విషయమే. చూడాలి, గ్లోబల్ ఇమేజ్ ఉంది కదా అని అడిగినంత సమర్పించేసుకుంటారా, లేక మరో బ్యూటీని వెతికే పనిలో పడతారా? ఐశ్వర్య రాయ్ నుండి అమితాబ్ దాకా, చిరు నుండి నాగ్ వరకు మార్కెట్స్ ను ప్రొటెక్ట్ చేయండి బాబోయ్ అంటూ అంతా కోర్ట్ మెట్లెక్కిన వాళ్ళు. ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నాడట ఈ టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ స్టార్. దీంతో ఇక ఇప్పుడు నీ వంతు వచ్చిందా గురు అంటూ సింపతి చూపిస్తున్నారట సోషల్ మీడియా వారియర్స్. టెక్నాలజీ ఇండస్ట్రీని ఎత్తులకి తీసుకెళ్లడమేమో కానీ ఇండస్ట్రీ తారాలను మాత్రం కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తోంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమాలకి యూజ్ అవ్వడం అటుంచి సినీ స్టార్స్ కి ముచ్చెమటలు పట్టిస్తోంది. చిన్న ప్రాంప్ట్ ఇస్తే కావాల్సిన విధంగా రిజల్ట్ వస్తూ ఉండడంతో మంచికి వాడడం అటుంచి సినీ తారలపై అడల్ట్ కంటెంట్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు చాలా మంది. పైగా వీటికి నెట్టింట సాలిడ్ వ్యూవర్షిప్ కూడా వస్తూ ఉండడంతో కాసులు కూడా గట్టిగానే కురుస్తున్నాయి. దీంతో ఇబ్బడి ముబ్బడిగా స్టార్స్ ఫోటోలని, వీడియోలని, వాయిస్లను ఎలా పడితే అలా వాడుతూ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ ఇదే బాటలోకి మరింత మంది ఎంటర్ అవుతున్న సిచ్యువేషన్. దీంతో మా పర్మిషన్ లేకుండా మా ఫోటో, వీడియోలు, వాయిస్లను అస్సలు వాడొద్దంటూ మా రైట్స్ ని కాపాడాలంటూ ఇప్పటికే ఐశ్వర్య, చిరు, నాగ్ వంటి స్టార్స్ కోర్టు మెట్లెక్కగా తాజాగా వారి బాటలోనే ఢిల్లీ హైకోర్టుకెళ్లాడు తారక్. దీంతో తారక్ పర్మిషన్ లేకుండా వాడితే జైలుకెళ్లాల్సిందే అంటూ యాజ్ యూజువల్ గా ఆర్డర్ వేసేసింది ఢిల్లీ కోర్టు. చూడాలి మరి ఈ ఆర్డర్లు స్టార్ రైట్స్ ని ఏమాత్రం ప్రొటెక్ట్ చేస్తాయో.
నరేష్ అగత్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. వేణు సతి, అమర్పుర, జయకాంత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమా 19th వస్తుంది, అవతార్ తోటి వస్తుంది అనమాట. కానీ మన తెలుగు క్రౌడ్ ఏంటంటే ఏ లాంగ్వేజ్ సినిమా అన్నా మంచిగా ఉంటే విల్ సపోర్టెడ్. అట్లనే మన సినిమా కూడా కాంటెంట్ బాగుంది కాబట్టి అంతే ధైర్యంతో మనం 19th వస్తున్నాం. మీ అందరు సపోర్ట్ చేయాలి. అంటే నాలాంటి యంగ్స్టర్స్ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి రావాలంటే యూ హ్యావ్ టు సపోర్ట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండి. అండ్ ఐ థింక్ వీ సక్సెడెడ్ ఇన్ దట్. ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్, ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అండ్ ఇట్స్ కమింగ్ ఆన్ 19th of December. మోస్ట్లీ ఈ ట్రైలర్ 11th or 12th ఉంటుంది. బేసిక్గా చాలా తక్కువ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి ఫర్ రిలీజ్. అండ్ నేను ఒకప్పుడు ఐ థింక్ ఫర్ సమ్ అవార్డ్ షో ఐ మెట్ తేజ సజ్జా రైట్ బిఫోర్ హిస్ ఫిల్మ్ రిలీజ్. అండ్ నేను అడిగాను, ఇంత తక్కువ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి, ఎలా మేనేజ్ చేస్తారు? అండ్ హీ టోల్డ్ మీ, ఈరోజు ఇట్స్ యూ డోంట్ నీడ్ ప్రమోషన్స్. ఇఫ్ ద ఫిల్మ్ ఈస్ గుడ్, it will work in your favor and the audience need to support you, that's all. So I really hope that our audience who have been supporting us for so long, మీరు ఇంకా అలానే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా థాట్ పెట్టి చాలా కష్టపడి అంటే నాట్ లైక్ నాట్ లైక్ దట్ బట్ విత్ ఆల్ ద బ్రెయిన్స్ పుట్ టుగెదర్ ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఎలా స్మార్ట్గా చేయాలి, ఎలా కామికల్గా చేయాలి అండ్ నాట్ టు మేక్ ఇట్ వెరీ టిపికల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. కొత్తగా ట్రై చేస్తున్నాం. సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్. వీ ఓన్లీ హ్యావ్ 10 days. ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ దేర్ హార్డ్ వర్క్. అండ్ ఐ డోంట్ నో ఎవరికైతే ఈ ఐడియా వచ్చిందో, ఈ మూవీ ఐడియా, ద ఫస్ట్ ఐడియా ఎవరికి వచ్చింది సార్ ఈ మూవీ? పూర్ణ. థ్యాంక్స్ పూర్ణ, బికాస్ ఆఫ్ హిస్ ఐడియా మేమందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. థ్యాంక్స్. వన్ ఐడియా ఈజ్ సో పవర్ఫుల్ ఏదైనా ముందుకు తీసుకెళ్ళాలి అంటే. అండ్ మా మూవీ December 19th మీ అందరి ముందుకు వస్తుంది. మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కర్టసీ షాపర్ స్టాప్.